మెయిన్స్ రిజల్ట్స్ అయినా ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సి రిజల్ట్స్ అయినా అన్ని రిజల్ట్స్లో కూడా శ్రీ చైతన్య ఫస్ట్గా నిలవడం, దీనికి వచ్చేసి కరిక్యులం యొక్క గొప్పతనం, ఇక్కడ యొక్క టీచర్స్ యొక్క హార్డ్ వర్క్, తర్వాత దాంతోపాటు స్టూడెంట్ యొక్క హార్డ్ వర్క్, ఈ ముగ్గురు పర్ఫెక్ట్గా ఎక్కడైతే రన్ అవుతుందో అక్కడ మాత్రం అలాంటి రిజల్ట్స్ అనేది పొందవుతూ ఉన్నాయి. రెగ్యులర్గా మనం చూసుకుంటే గత 7 సంవత్సరాలు కావచ్చు, గత 10 సంవత్సరాలతో రిజల్ట్స్తో మనం కంపేర్ చేసుకున్న ఏ విద్యా సంస్థకి లేనటువంటి రిజల్ట్స్ ఇస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్ శ్రీ చైతన్య ఓన్లీ. మొన్న ప్రకటించినటువంటి జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ విషయానికి వస్తే వాస్తవానికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ ఏ ఇన్స్టిట్యూషన్స్లో రాకపోయినప్పటికీ కూడా 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ శ్రీ చైతన్య. ఈరోజు వచ్చేసి మనం ఓన్లీ మహబూబ్నగర్ బ్రాంచ్లోని 221 స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతే అవుట్ ఆఫ్ 160 అవుట్ ఆఫ్ 221 500+ మార్క్స్ వచ్చాయి. ప్రతి స్టూడెంట్ యొక్క కృషి, ఇక్కడ యొక్క టీచర్స్ యొక్క కృషి, ఓకేనా, మా టీం వర్క్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. అదే నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. ధన్యవాదాలు. ఈరోజు వెలువడిన ఎస్ఎస్సి ఫలితాల్లో మా శ్రీ చైతన్య విద్యార్థులు ఒక ప్రభంజనాన్ని సృష్టించారండి. మహబూబ్నగర్ పట్టణంలో ఈరోజు వెలువడిన ఎస్ఎస్సి ఫలితాల్లో మా విద్యార్థులు 222 మంది అటెండ్ చేయగా అందులో 160 మంది పిల్లలకి 500+ మార్కులు రావడం అనేది జరిగింది. అదేవిధంగా మా స్కూల్ యొక్క యావరేజ్ చూసినట్లయితే 600కు గాను మా యొక్క యావరేజ్ వచ్చేసి 546 మంది 546 యావరేజ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. అంటే యావరేజ్ విషయంలో కానీ ప్లస్ రిజల్ట్ విషయంలో కానీ ప్రతి పిల్లవాడి మీద ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అనేది ఖచ్చితంగా చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇదే కాదండి, మొన్న వెలువడిన జేఈఈ మెయిన్స్లో కూడా మేము ఆల్ ఇండియాలో మంచి ర్యాంక్స్ సాధించడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర కనుక ఇదే ఐఐటి జేఈఈ మెయిన్స్ ర్యాంకులు కనుక చూసుకున్నట్టయితే నా దగ్గర చదివిన మన మహబూబ్నగర్ పట్టణానికి చెందిన విద్యార్థులు బెస్ట్ ర్యాంకుగా 225 ర్యాంక్ అనేది రావటం జరిగింది. అదే ఇంకో విద్యార్థి చూసుకుంటే 518 ర్యాంక్ రావడం జరిగింది. ఇంకో విద్యార్థిని చూసుకుంటే 900 చిల్లర రావటం. అంటే 5000 లోపలికి ఇంకా ర్యాంకులు చూసుకున్నట్లయితే మన మహబూబ్నగర్ పట్టణం శ్రీ చైతన్యలో చదివిన విద్యార్థులు మినిమం 6 నుంచి 7 మెంబర్స్ విద్యార్థులు అనేవాళ్ళు మన జేఈఈ మెయిన్స్లో మార్కులు సాధించడం జరిగింది. అందరం ఓన్లీ మార్కులకే కాదండి, అన్ని రంగాల్లో కూడా మన శ్రీ చైతన్య అన్ని విధాల మన మహబూబ్నగర్ పట్టణంలో విద్యార్థులందరికీ మంచిగా ఉపయోగపడేలా మా ఉపాధ్యాయులు కూడా పాప మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడి వాళ్ళ స్టడీ అవర్స్లలో ఉండి ప్రతి విద్యార్థి యొక్క కేర్ని తీసుకోవటం, ఎక్కడైతే ఆ విద్యార్థి ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు ఆ సబ్జెక్ట్ యొక్క టీచర్ ఖచ్చితంగా పిల్లవాడి మీద శ్రద్ధ పెట్టడం. కాబట్టి మేము ఇంత విజయోత్సవాన్ని మేము జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని యొక్క కృషి, మా టీచర్స్ యొక్క కృషి, అదేవిధంగా మా ఏజిఎం గారి యొక్క కృషి, అదేవిధంగా మా మేనేజ్మెంట్ మాకు వెంట ఉంటూ మాకు ఏం కావాలి అంటే ఆ కరికులానికి సంబంధించినవి కానీ ఎక్కడ సబ్జెక్ట్ సంబంధించిన ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళని పిలిపించి సబ్జెక్ట్ పరంగా కూడా అన్ని విధాల వాళ్ళకి మా టీచర్స్కి గైడ్లైన్స్ ఇచ్చి మంచి ర్యాంకులు సాధించారు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మహబూబ్నగర్ పట్టణంలో మన శ్రీ చైతన్య విద్యా సంస్థలు అనేవి రాబోయే రోజుల్లో కూడా మంచి ఫలితాలు 100% సాధిస్తుందని ఈ సభంగా నేను చెప్తున్నాను. ఇంతటితో మహబూబ్నగర్ శ్రీ చైతన్య జనరల్ అకాడమిక్ కోఆర్డినేటర్. సో ఈరోజు వెలువడినటువంటి 10th క్లాస్ ఎస్ఎస్సి రిజల్ట్స్లో శ్రీ చైతన్య విద్యార్థులు, తక్షశిల బ్రాంచ్కి చెందిన విద్యార్థులు కావచ్చు, విద్యార్థులు అద్భుతమైన రిజల్ట్స్ని ఇవ్వడం జరిగిందండి. కృష్ణప్రియ అనే అమ్మాయి మంచి టాప్ మార్కులు ఇవ్వడం జరిగింది. అట్లనే దీనికి గల రీజన్ ఏంటంటే మెయిన్గా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిందే, ఈ మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని రోజుల క్రితం మనం ఏదైనా మంచి రిజల్ట్స్ కావాలనుకుంటే మనం హైదరాబాద్ వైపు మనం చూపుండేదండి, పాలమూరు మన బిడ్డలందరూ. అట్లాంటిది మా మేనేజ్మెంట్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీ చైతన్య అనేది ప్రతి పల్లెల్లో కూడా ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు ఈ మహబూబ్నగర్ పట్టణంలో ప్రతి మండలంలో కూడా శ్రీ చైతన్య స్కూల్స్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ విషయంగా మహబూబ్నగర్ నుంచి
శ్రీ చైతన్య మేనేజ్మెంట్కి మహబూబ్ నగర్ జిల్లా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మహబూబ్ నగర్ ఇక్కడ శ్రీ చైతన్య రిప్రజెంటేటివ్గా మేము ఎలాంటి విద్యను కొనసాగిస్తున్నాం అనే దానికి నిదర్శనం తార్కాణం ఏంటంటే ఇక్కడున్న మా శ్రీ చైతన్య మెటీరియల్ అనేది ఎక్స్ట్రాడినరీ మెటీరియల్ పిల్లలకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మేము ఇంత మంచి రిజల్ట్స్ ఎవ్రీ ఇయర్ కూడా సాధించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మేము ఇచ్చే అద్భుతమైన మెటీరియల్. ఇంకొకటి మేము ఇచ్చేటువంటి ఫేజ్ రివిజన్ ప్రోగ్రామ్. ఈ సెప్టెంబర్ దగ్గర నుంచి ఏదైతే మనం ఫేజ్ రివిజన్ ప్రోగ్రామ్ ఇస్తామో 3 దశలుగా ఫేజ్ రివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఫేజ్ రివిజన్ వల్ల పిల్లలు 100% ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పిస్తున్న శ్రీ చైతన్య మేనేజ్మెంట్కి మహబూబ్ నగర్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే మా ఫ్యాకల్టీ పాపం మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 7-8 వరకు కూడా కష్టపడి మా ఫ్యాకల్టీ పిల్లలకి మంచి శిక్షణ ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించి ఇక్కడ ఐపీఎల్ మన ఇన్ఛార్జి కావచ్చు, శంకర్ గారు కావచ్చు, మన ప్రిన్సిపల్ గారు కావచ్చు, మా మేనేజ్మెంట్, మా ఏజీఎం గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా టీచర్లందరూ కూడా చాలా నిబద్ధతతో కష్టపడి పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా ఎగ్జామ్స్